వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బంగారం అంటే భారతదేశంలో మహిళలకు మాత్రమే కాదు, మగవాళ్లకు కూడా ఇష్టమే. ముఖ్యంగా పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలకు ఎంత పేదవారైనా సరే తమ స్తోమతకు తగ్గట్లుగా ఎంతో కొంత బంగారం కొనాల్సిందే. అప్పు చేసైనా సరే బంగారం ముచ్చట మాత్రం తీర్చుకుంటారు. గత కొన్నాళ్లుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చూస్తున్నాం. ఒకానొక సమయంలో చాలా భారీగా పెరిగిన బంగారం ధరలు ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. అయితే స్థిరంగా మాత్రం ఉండడం లేదు. ఒకరోజు పెరగడం, మరొక రోజు తగ్గడం. దీంతో బంగారం కొనేవారు ఆలోచించవలసిన పరిస్థితి. ధనవంతులకైతే ఇబ్బంది లేదు, కానీ పేదలు మాత్రం బంగారం ధరలు హెచ్చుతగ్గులను చూసి కొనేందుకు ఆలోచిస్తూ ఉంటారు. బంగారం అనేది శతాబ్దాలుగా సురక్షిత పెట్టుబడిగా భావించే విలువైన లోహం. దేశీయంగాను అంతర్జాతీయంగాను ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా బంగారం ధరలపై ప్రభావం తప్పదు. ఆర్థిక వ్యవస్థలలోని చిన్న మార్పులే బంగారం ధరల్లో పెద్ద హెచ్చుతగ్గులకు దారితీస్తాయి. ఇటీవల ప్రపంచ మార్కెట్లో మారుతున్న పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా ఆర్థిక విధానాలు, వడ్డీ రేట్ల ప్రకటనలు, ద్రవ్యోల్బణం స్థాయి వంటి అంశాలు ధర మార్పులకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిస్తారా లేదా పెంచుతారా అన్న అంచనాలు ప్రతి పెట్టుబడిదారుడు ఆసక్తిగా గమనించేటువంటి అంశం. వడ్డీ రేట్లు పెరిగితే డాలర్ బలపడుతుంది. దీంతో పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి కొంచెం వెనుకాడతారు. ఫలితంగా బంగారం ధర పడిపోతుంది. తిరిగి వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. ఈ మొత్తం కూడా ఆర్థిక సంకేతాలు బంగారం ధరలను వెంటనే ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా మార్కెట్లో ఉత్పత్తి తగ్గడం, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత, యుద్ధాలు, దిగుమతి రవాణా సమస్యలు, డాలర్ రేటులో మార్పులు ఇవన్నీ కూడా బంగారం మార్కెట్ పై నేరుగా ప్రభావం చూపుతాయి. ఆర్థిక ఆందోళనల సమయంలో ప్రజలు తమ పెట్టుబడులను సురక్షిత స్థానానికి మార్చాలని భావించడం వల్ల బంగారం విలువ మరింతగా పెరుగుతోంది. భారతదేశంలో పండుగలు, వివాహాల కాలాలలో బంగారం కొనుగోలు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. డిమాండ్ పెరగడం వల్ల ధర కూడా పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ మార్కెట్ కూడా కదులుతోంది. కొన్నిసార్లు రిజర్వ్ బ్యాంక్ తీసుకునే విధానాలు, దిగుమతి సుంకాలు కూడా బంగారం రేట్లపై ప్రభావం చూపుతాయి. మొత్తానికి బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు పడిపోతాయి అని ముందుగానే ఖచ్చితంగా చెప్పడం కష్టం. ప్రపంచ మార్కెట్లోని ప్రతి చిన్న మార్పు కూడా బంగారం రేట్లను ప్రభావితం చేస్తూ ఉంటుంది. తాజాగా బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి అనుకునే సమయంలోనే మళ్లీ పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతర్జాతీయ మార్కెట్ నుండి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ వరకు అన్ని చోట్ల రేట్లు గణనీయంగా పెరగడం గమనించదగ్గ విషయం. ముఖ్యంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న వార్తలు వెలువడుతుండటంతో బంగారం మీద డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఫెడ్ ప్రెసిడెంట్ జాన్ విలియమ్స్ ఈ విషయంలో స్పష్టమైన సూచనలు ఇవ్వడంతో మార్కెట్ వెంటనే స్పందించింది. మంగళవారం ఉదయం బంగారం ధరల్లో భారీ మార్పు కనిపించింది. ముందు రోజు కంటే ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు దాదాపుగా 2% పెరిగాయి. ఒక దశలో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర $4060 వద్ద ఉండగా కొద్ది గంటల్లోనే అది $4130లకు చేరుకుంది. అంతేకాకుండా ఒక సమయంలో $4175 వరకు కూడా ఎగబాకింది. అంటే రాత్రికి రాత్రి సుమారుగా $100 వరకు పెరిగి మళ్లీ కొంచెం తగ్గినట్లుగా చూపించింది. బంగారంతో పాటుగా వెండి రేట్లు కూడా పెరిగాయి. సిల్వర్ ధర $51 మార్కును దాటింది. ఇక స్పాట్ గోల్డ్ 2026 నాటికి ఔన్సుకు $5000ను తాకవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేస్తోంది. ఈ అంతర్జాతీయ మార్పుల ప్రభావం భారత మార్కెట్ పైన స్పష్టంగా కనిపించింది. ఇటీవల రోజులలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గబోతుందన్న అంచనాల వల్ల బంగారం ధరలు వరుసగా పడిపోతూ వచ్చాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకపోతే బంగారంపై డిమాండ్ తగ్గి ధరలు క్రిందికి రావడం సహజం. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు మళ్లీ బలపడడంతో పెట్టుబడిదారులు బంగారం వైపు తిరిగి మొగ్గు చూపుతున్నారు. ఆర్థిక అనిశ్చితి పెరుగుతుంటే బంగారం ఎప్పుడూ సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో పసిడి ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. తాజాగా దేశీయంగా కూడా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర తులం 1750 పెరిగి 1,16,450కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1910 పెరిగి 1,27,040 రూపాయలకు నమోదైంది. ఈ మార్పులతో పసిడి మార్కెట్ మళ్లీ వేడి పుట్టించినట్లయింది.